హెచ్సియు భూముల వేలం అంశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. రాష్ట్ర అభివృద్ధి కోసమే 400 ఎకరాలను వేలానికి పెట్టామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఐటీని డెవలప్ చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. అయితే భట్టి కామెంట్స్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కంచుగచ్చిబౌలి భూములను ఎవరు కొన్నా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తిరిగి లాక్కుంటామని హెచ్చరించారు. ఉన్నదాన్ని మేము తీసుకొచ్చి ప్రభుత్వానికి ప్రజలకు అంకితం చేశాం. సరే, ఈరోజు ఆ అంకితం చేసిన దాన్ని మరి రాష్ట్ర ప్రజల నిరుద్యోగ యువత కోసం ఆలోచన చేయాలి కదా. అదే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి హైటెక్ సిటీస్, అట్లాగే నాలెడ్జ్ సిటీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిటీ ఎక్స్పాండ్ చేసి అక్కడ చదువుకున్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా మనం ఐటీ హబ్ ఈరోజు హైదరాబాద్లో ఉన్నదాన్ని ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకా కొద్దిమందికి ఈరోజు రాష్ట్రంలో తీవ్రమైన నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి నిరుద్యోగ యువత మా ప్రభుత్వంకి వెళ్ళి ఆశగా ఎదురు చూస్తుంది. కాబట్టి ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ చేస్తూనే ఇటు ప్రైవేట్ పరంగా కూడా ఇటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని లక్షల మందికి అవకాశాలు వస్తాయి అని అక్కడ ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాం. That 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము.